మీ భార్య మల్లికతో కలిసి నేను జీవితాన్ని పంచుకోలేకపోయాను. కనీసం నా ఇంట్లో నేను తన జీవితాన్ని ప్రారంభించనిరా. నా మేనకోడల్ని ఏ విధమైన మాయామర్మం లేకుండా నీ చేతుల్లో పెడుతున్నాను. ఆమె దగ్గర నువ్వు కంటనీరు పెట్టకుండా, ఆమెతో నువ్వు తనులు తినకుండా, ఆమె కోసం నువ్వు అలో లక్ష్మణ అని ఏడవకుండా జీవితం ఒక నడిపించుకోవడం నీ చేతుల్లో ఉంది. అరుణ్, జీవితం నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురా. కూరగాయల ఇల్లంటే ఫ్రీగా ఇవ్వగలను, కూరగాయలకి అది ఫ్రీగానే. అలాగా? ములక్కాడు మాత్రం చచ్చినాతాను, లేకపోతే మీరు రెచ్చిపోరు. నాకు కాబోయే భార్యకి ఈ భర్త గారి మొదటి బహుమతి ఏమిటిది? చీర. చీర? నువ్వు మంచి పిల్లలా, మన ఊరు పిల్లలా. ఈ చీర నువ్వు కట్టుకునిరా. వెళ్ళు. ఏమిటి? నాకు చీర కట్టుకోవడం రావటం లేదే. నాకు చీర కట్టుకోవడం అసలు రావట్లేదు. వద్దు ప్లీజ్. సరే, నేను చీర కట్టుకోవడం నేర్చుకుంటాను. నువ్వు మెల్లిగా నేర్చుకో, అంతవరకు ఇది చుట్టుకో. అబ్బా, జుబు బూజు, అక్కడ కూడా జుబు బూజు. మనం ఎక్కడున్నా ఆ చోటు శుభ్రంగా ఉండాలి. అచ్చుడు ఇల్లంతా చెడ్డాలుగా ఉంచుకున్నాడు. నువ్వేం చేస్తావంటే వెంటనే క్లీన్ చేయి. అది పని వాళ్ళు చేసే పని. అది మీ ఇంట్లో, మన ఇంట్లో పెళ్ళాం పని. అంత పైన దాన్ని నెలలో క్లీన్ చేయగలను. నేను ఎత్తుకుంటాను, నువ్వు క్లీన్ చేయి. ఎత్తుకో. ఏమైంది? కంట్లో ఏమైంది? నలుసు. ఉండు. ఉండు. ఎత్తుకోనా? ఎందుకు? మళ్ళీ నా కంట్లో నలిసిపడ్డానికా? అది తీయడానికి. అరుణ్, ఇట్రా. ట్రైలర్ తో టాపై మొత్తం సినిమా చూపించి పబ్లిసిటీ చేయకు. దుమ్ము దులుపుతున్నారా? దానికి ఇంకా టైం ఉందిరా. హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి ఎలా వచ్చావు? తలుపు తీసుకురా. మల్లిక, ఇవి లోపల పెట్టి ఒక కప్ కాఫీ తీసుకురా. నాకు కూడా వద్దు. ఏమైంది? వేలు కాలింది. దానికి ఒక మంచి మంది ఇస్తాను. కాఫీ. నా భార్య కలిపిన మొదటి కాఫీ. అయ్యో, కింద పోసారే. నోరు కాదండి. బాధపడకండి, దానికి నేను ఒక మంచి మందిస్తాను. అయ్యో, ఏంట్రా ఇది? అన్యాయంగా ఉంది. ఇది సంసారం చేసే లక్షణమేనా? అక్కడ తెలుగు సినిమాకి టికెట్ దొరకలేదని ఇంటికి వస్తే ఇక్కడ ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నారా? నేను వస్తానరా. బాలాల చిత్రాలు మాత్రం నిర్మించద్దు. అవును, నేను ఎక్కడికి పోనరా? గుళ్ళోకి పోతాను. గుళ్ళోకి పోయి కోనేట్లో స్నానం చేసి మీరిద్దరూ ఇక్కడ దొరలకూడదని కోరుకుని నేను అక్కడ దొరుకుతాను రా. కానీ ఒకటి, ఇల్లు నాదన సంగతి మాత్రం మల్లిక. సాడ్ న్యూస్, కెరోసిన్ స్టవ్ అయిపోయింది. స్టవ్ లో కెరోసిన్ అయిపోయింది. ఎలా? కాఫీ పెడదామని స్టవ్ అంటించానా, ఆఫ్ చేయడం మర్చిపోయాను. కెరోసిన్ అయిపోయింది. అయ్యో, నాకు ఆకలిస్తుంది. ఇప్పుడు ఎలా? ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉందేమోనని చూసొస్తాను. తినకుండా బయట.
హాయ్ గుండు చిచి గుడ్డు ఇదిగోండి గుడ్లు దొరికాయి కొట్టుకుని తాగండి గ్రీన్ గానా ఏమన్నారు పచ్చిగానా అంటున్నా ఎస్ నో పడుకో పడుకో ఏ? ఆ. ఆ. అయిపోయింది ఆ! కాలిపోతోంది దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నీ కడుపున నిప్పు కట్టుకుని వచ్చావని తెలుస్తోంది. ఇంతకుముందు నేను ప్రేమించిన అమ్మాయి కడుపు మీద ఒక గుడ్డు వదిలాను, అయినా ఒక హాఫ్ బాయిల్ కూడా అవ్వలేదు. ఏమన్నా ఇంకో అమ్మాయా ఏమన్నా నిన్ను నిన్ను వదులుతాను చూడు అరుణ్ 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 మల్లిక You? ఏయ్! ఇంతవరకు నిన్ను తప్ప నేను ఇంకో అమ్మాయిని ప్రేమించలేదు. అలా రా దారికి కానీ ఇక మీద ఎలా అని- ఏయ్! ఏయ్! నా వరకు నాకు ప్రేమ ఒక్కసారే, ఇంకోసారి వస్తే అది మరణమే. నీకా నీ ప్రేమికుడికా? అరుణ్, నీతో ఒకరోజు భార్యగా గడిపాను. ఏదో కారణం చెప్పి నువ్వు నన్ను మోసం చేస్తే మన ప్రేమకి ఎవరు సాక్ష్యం? సాక్ష్యం మల్లిక, 1000 మంత్రాలు చదివి దేవతల సాక్షిగా అగ్ని సాక్షిగా మనం పెళ్లి చేసుకోవడం కంటే మన ప్రేమకి ఈ ప్రకృతి సాక్షి, ఈ ఆకాశం సాక్షి, ఈ భూమి సాక్షి, పంచభూతాలు సాక్షి. ఈ ప్రకృతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వే నా భార్యవే.